తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇంకెప్పటికీ మీ నుంచి దూరం కాను. మన మధ్యలో గాలి కూడా ప్రవేశించినంత దగ్గరగా ఉండాలి. మీరే జీవితం అనుకున్నాను. ఈ జీవితంలో మీరు తప్ప నాకు ఇంకెవరూ లేరు. అందుకే మీ నీడలోనే ఉండాలని, మీ కళ్ళల్లో నా రూపం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నాను. నువ్వు లేని నేను లేను బాను. నువ్వు లేవని తెలిసినా కూడా నా గుండెల్లోనే నిన్ను చూసుకున్నాను, గుడి కట్టుకొని ఆరాధించుకున్నాను. వదినా? రాచాందిని. ఏం లేదు వదినా, పాపని తీసుకెళ్దామని వచ్చాను. బంగారు తల్లి రా, మనం అలా బయటకెళ్ళి ఆడుకుందాం. అయ్యో ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? అదేనమ్మా, నాకు కార్తీక్కి పెళ్ళైన సంగతి భానుకి తెలియకూడదు అన్నారు కదా. ఇప్పుడు నుదుటిన సింధూరం చూసినా, కాళ్ళకి మట్టెలు చూసినా భానుకి అనుమానం వస్తుంది. అందుకే తనకి కనిపించకూడదని ఈ ప్రయత్నం చేస్తున్నాను. నువ్వే తనకి ఎదురు పడలేదు కదా, మరి నీ నుదుటి మీద సింధూరం ఉందో లేదో తనకిలా తెలుస్తుంది? ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, ఏ క్షణాన ఎదురుపడినా అప్పుడు తనకి కనిపిస్తుంది కదా. అందుకే ఇలా ముందు జాగ్రత్త తీసుకుంటున్నాను. ఆగమ్మా, నుదుటున సింధూరం తుడుపుకున్నావు సరే, బొట్టుంది కదా అని ఊరుకున్నాను. కాలికున్న మెట్టెలు తీసేశావు. ఆ అమ్మాయి మీద అభిమానంతో చేస్తున్నావని మౌనంగా ఉన్నాను. కాని మెడలో ఉన్న తాళిని తీస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. అది కాదమ్మా, ఈ తాళి కనిపించకూడదు కదా. తాళన్నది బంగారం తాడు కాదమ్మా, ఒక జీవితానికి ముడిపడిన బంధం. అదొకసారి మెడలో పడ్డాక మట్టిలో కలిసిపోయే వరకు అవి మనతోనే ఉండాలి. అది తీసే పరిస్థితి ఎప్పుడొస్తుందో ఏ ఆడది కూడా ఊహించకూడదు. భర్త మరణించినప్పుడు మాత్రమే తాళి తీస్తారు. అది తన ప్రాణం పోవడం కన్నా ఎక్కువ బాధ. కాబట్టి ఆడదాన్ని ఊహల్లో కూడా అలాంటి సంఘటన రానివ్వకూడదమ్మా. భానుకి ఆ తాళి కనిపించకుండా చూసుకో. అంతేకాని ఇలా మెడలోంచి తీస్తానంటే మాత్రం నేను ఊరుకోనమ్మా. అది కదమ్మా, అక్కడ భాను గురించి కూడా ఆలోచించాలి కదా. నువ్వు ఎవరి గురించి ఆలోచించకు. నేను మాత్రం నీ గురించి ఆలోచిస్తాను. అవును, మేమిలా మాట్లాడుతూ ఉంటే నీకు చాలా వింతగా అనిపించచ్చు. కానీ ఎవరూ లేని ఒంటరి బతికిన మాకు నువ్వొచ్చాక ఎంతో ధైర్యం వచ్చింది. మా గురించి నువ్వు ఎంతలా ఆలోచించావో ఇప్పుడు నీ గురించి కూడా మేమంతే ఆలోచిస్తున్నాం. నువ్వు బాధపడితే మేము తట్టుకోలేము నీలిమా. చూడు తల్లి, ఆ అమ్మాయి ఆరోగ్యం గురించి వాళ్ళు ఏదైనా చెప్పుండొచ్చు. నువ్వు మాత్రం ఆలోచన లేకుండా ఇలాంటి పని చేయకో. ఆ తాళిని నీ మెడలోనే ఉంచుకో. అలాగేనమ్మా. చాందిని, ఇదిగో నా మనవరాల్ని నాకివ్వు. లేదు మమ్మీ, నా మేనకోడలతో నేనే ఆడుకోవాలి, అందుకే తీసుకొచ్చుకున్నాను. మీ ఇద్దరు కాదే, నా ముని మనవరాలు. ముందు నేను ఆడుకోవాలి. ఇలా ఇవ్వు. అదేం కుదరదమ్మమ్మా, నా మనవరాలు కదా,
నా దగ్గరే ఉంటుంది. ఆ తర్వాత మీ అందరి దగ్గరికి వస్తుంది. ఏం తల్లి, నువ్వెవరి దగ్గర ఉంటావు? చూడవే ఎంత ముద్దుగా చూస్తుందో. బామ్మ, నా మేనకోడలికి ఎవరి పోలిక? అంతా నా పోలికేనే. అదేంటమ్మా మాలా అన్నావు? పాపం మేనత్త పోలికని నువ్వు చెప్తావని చాందిని అనుకుంటుంది. నువ్వేంటి ఇలా చెప్పావు? హా, అంతే కదా మరి. వచ్చిన ప్రతి వాళ్ళు ఎవరి పోలిక అంటే ఎవరి పోలికని చెప్పను. ఇది అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంది. లేదు బామ్మ, నా కూతురికి మా ఆయన పోలిక. అబ్బో, మీ శ్రీవారి పోలికే వచ్చిందా? అవును, నాకు ఆయనంటే ఇష్టం. అందుకే నాకు ఇష్టమైన నా కూతురికి మా ఆయన పోలికే వచ్చింది. అమ్మ భాను, నీతో మనస్ఫూర్తిగా మాట్లాడక ఎన్ని రోజులైందో. మమ్మీ, ఇటివ్వు, నేను ఆడుకుంటాను. సరే. మీరు మాట్లాడుకోండి. అచ్చు తల్లి. బాను, ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో లేక ఈ ఇల్లు కళ తప్పిన దేవాలయంలా ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చాక దేవత ఉన్న గర్భగుడిలా ఉంది. ఈ ఇంటికి దూరంగా ఉన్నందుకు నేను కూడా ఎంతో బాధపడ్డాను బామ్మ. అయినా మీకు విషయం తెలుసా? భువనేశ్వరి దేవి గారు, మురారి గారు, సత్య ఇలా అందరూ నన్ను ఎంత బాగా చూసుకున్నారు. వాళ్ళ మనిషిలాగా నన్ను ఎంతగానో అభిమానించారు. ఇప్పటికీ తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్లే కాని ఆ రోజు కనిపించకపోతే నా పరిస్థితి ఏమయ్యేదోనని భయంగా ఉంది. చూడు భాను, నీకు చేతనైనంత వరకు నువ్వందరికీ సాయం చేశావు, మంచే చేశావు. ఆ రోజు కూడా నీకు సంబంధం లేని వ్యక్తుల మీద ఎవరో అటాక్ చేస్తూ ఉంటే వాళ్ళని కాపాడడానికి నువ్వెళ్ళావు. అప్పుడు నీకు గాయమైతేనే కదా గతం మర్చిపోయావు. చూడు, మంచి చేసిన వాళ్ళని ఆ దేవుడెప్పటికీ వదిలేయడు. ఇదిగో ఇలా ఏదో ఒక రకంగా కాపాడతాడు. బాగా చెప్పావే. దేవుడైన రాముడికి కూడా పరీక్షలు పెట్టారు, అడవుల పాలు చేశారు, అరణ్యాల్లో ఉంచాడు. కాని ఎక్కడున్నా సరే చేసిన మంచి కాపాడుతుంది అన్నట్టు వానర సైన్యాన్ని తోడుగా పంపించాడు, ఆంజనేయుణ్ణి నీడగా నడిపించాడు. అలా భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి, మంచిని నిలబెట్టే వాళ్ళకి ఎక్కడున్నా మంచే జరుగుతుంది. నిజమైన ఆనందం ఇన్నాళ్ళకింట్లో కనపడుతుంది కదా నాన్న. అవును కార్తీక్, భాను ఇంటికొచ్చాకే మన ఇంట్లో మళ్ళీ సంతోషం వచ్చింది. చూడు, అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. అంత బానే ఉంది, కానీ ఇంతవరకు భాను నీలిమని చూడలేదు. కానీ తనని చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందనని చాలా భయంగా ఉంది. అందుకే కదా మన నీలిమ దగ్గర మాట తీసుకున్నాం. తన ఇంట్లో ఎప్పటి నుండో ఉండే మనిషిలాగే ఉండాలి తప్ప నాతో పెళ్ళైన మనిషిలా ఉండకూడదని ముందే చెప్పాను కదా. ఇంకా ఎలాంటి ఇబ్బంది రాదనే అనుకుంటున్నాను. కనీసం 6 నెలల పాటు ఈ నిజం బయటికి రానివ్వకుండా ఆపాలి. ఆ తర్వాత భానుకి నెమ్మది నెమ్మదిగా చెప్పాలి. అవును, నాన్న కనిపించడం లేదు, ఎక్కడికెళ్లారు? కూతురొచ్చిన ఆనందంలో మీ నాన్న ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడే. నీకిష్టమైంది ఏదైనా తీసుకొస్తానని బయటికెళ్ళాడు. చూడు 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 చిటి తల్లి. రరరరరర. ఓ, ఏడుస్తున్నావా?